మధ్యలో డిబేట్లు చేసుకోవాల్సి వచ్చినాయి. అది సంతోషపడ్డాం మేము, అబ్బా మనం స్థాయి పెంచాంరా అని చెప్పి. తీరా చూస్తే అక్కడి నుంచి మనల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ప్రారంభమవుతుంది కేబుల్ నెట్వర్క్. ఏంటి అక్కడ కార్పొరేషన్ చేతిలో ఉంటుంది, రాజకీయ నాయకుల చేతిలో ఉంటుంది కేబుల్. ప్రెషర్లు బిగిన్ అవుతున్నాయి, మేనేజ్మెంట్ల మీద ప్రెషర్లు. దెన్ వార్తలను కంట్రోల్ చేసే సందర్భం. అప్పుడు ఏంటిరా అనుకున్నాం. ఆ మూమెంట్లో కేబుల్ నెట్వర్క్ నుంచి శాటిలైట్లకు వెళ్ళాం. శాటిలైట్లు వచ్చేటప్పటికి 24 గంటల జనం వాడిని ఎవడు ఇక్కడ ఆపలేదు లేదు. కాబట్టి మళ్ళీ స్వేచ్ఛగా పనిచేసుకోగలేవు. మళ్ళీ ఆ దశలోనే 24 గంటల ఛానల్కి వెళ్ళి అట్లాగో 10-15 ఏళ్ళు ప్రశాంతంగా బతికాం. అందులో ఆ వ్యవస్థలో ఎప్పుడైతే ఈ దగులు బాజీలు తయారయ్యారు, అక్కడ మళ్ళీ డబ్బులు కలెక్షన్స్ బిగిన్ చేశారు, అక్కడ మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో యాడ్లు బిగిన్ చేశారు, మేనేజ్మెంట్లో లొంగిపోవడం బిగిన్ చేశారు. ఆ వ్యవస్థ నాశనం అయిపోయింది. ఆ టైంలో సోషల్ మీడియా బిగిన్ అయింది. నాలాంటి వాళ్ళకి అదొక హ్యాపీ. ఏది సోషల్ మీడియాలో ఫస్ట్లో నేను ఫేస్బుక్లో అకౌంట్ తీసినప్పుడు కానీ దాదాపుగా ఒక 6-7 ఏళ్ళు దాకా ఏ ప్రాబ్లం లేదు. పాలిటిక్స్ అక్కడ మాట్లాడేవాళ్ళం కాదు. ఫ్రెండ్స్ అంటే అక్కడే వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు కలిసేవాళ్ళు, చక్కగా వాళ్ళతో మాట్లాడుతుండేవాళ్ళం, చాట్ చేసేవాళ్ళం, పంచుకునేవాళ్ళం. దాని ద్వారా ఏదన్నా సొసైటీకి మనం చేయగలిగేది చేసేవాళ్ళం. వాళ్ళు మనకి ఫీడ్బ్యాక్ ఇస్తుండేవాళ్ళు. న్యూస్కి మంచి సెటప్ నడిచింది అప్పుడు ఆ రోజులు. ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇట్లాంటివి. యూట్యూబ్ తొలినాళ్లలో కూడా ఈ ప్రాబ్లం లేదు.